హాయ్ అండి, వెల్కమ్ టు వింటేజ్ వంటిల్లు. ఈరోజు మనం వంకాయ మెంతికారం కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పాన్లో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ మినపప్పు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. మెంతులు రంగు మారాక అందులో కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాం. వాటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 450 గ్రామ్స్ నూపప్పు తీసుకొని కొంచెం నీళ్ళు చిలకరించి లో ఫ్లేమ్లో చిట్టుపెట్టలాడేదాకా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టి చల్లారనిద్దాం. ఈలోపు 75 గ్రాములు చింతపండు నానబెట్టుకుందాం. ఈ కూరకి పచ్చని వంకాయలు బాగుంటాయి, వీటిని శుభ్రం చేసుకుందాం. ఇప్పుడు ఈ వంకాయల్ని 4 ముక్కలుగా గుత్తుగా ఉండేటట్టు పై ముచ్చుకు చిన్నగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకుందాం. చిన్న వంకాయలు అయితే ఈ కూరకి బాగుంటాయి. ముందుగా మెంతులు, మినపప్పు, ఎండుమిర్చిని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు అందులోనే ఈ నూపప్పుని కూడా వేసి మళ్ళీ మిక్సీ పడదాం. ఇప్పుడు కూరకి పోపు పెట్టుకుందాం. ఇందులో ఖచ్చితంగా మెంతులు ఉండాలి. కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఈలోపు నానబెట్టిన చింతపండు నుంచి 1 లీటర్ ఉండేలాగా చింతపండు రసాన్ని తీసుకుందాం. ఇది తీసుకున్న చింతపండు రసాన్ని పోపులో వేసుకుందాం. ఇందులోకి సరిపడా పసుపు, ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న వంకాయలని కూడా ఈ పులుపులో వేసుకొని హై ఫ్లేమ్లోనే మరగనిద్దాం. వంకాయలు అంటే ఇష్టం లేని వారు బీరకాయతో కానీ దొండకాయతో కానీ ఈ కూరను చేసుకోవచ్చు. పులుపు మరిగాక సిమ్లో పెట్టుకుందాం. వంకాయలు రంగు మారాయి కాబట్టి పూర్తిగా మగ్గిపోయినట్టే. ఇప్పుడు మనం మిశ్రమాన్ని ఇందులో కలుపుకుందాం. బాగా కలిపాక ఒక వారగా మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి కట్టేస్తే గుమగుమలాడే వంకాయ మెంతికారం కూర రెడీ. ఈ కూరని తప్పకుండా ట్రై చేస్తారు కదా.